పైరసీ వెబ్సైట్ వ్యవహారంలో ఇమ్మంది రవికి షాక్ తగిలింది. ఐబొమ్మ కేసులో రవి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించారు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని కోర్టుకు పోలీసులు తెలిపారు. బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని అన్నారు. ఇక పోలీసుల వాదనను విన్న కోర్టు రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి చెప్పండి, పోలీసులు అయితే రవి బెయిల్ అయితే పిటిషన్లను కొట్టివేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. యాస్ శ్రీజ, ఇటు ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పలు కేసుల్లో అతని మీద విచారణ కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ న్యాయస్థానం అయితే కొట్టివేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అతడికి ఒకవేళ బెయిల్ ఇస్తే గనక దేశం దాటి పారిపోతాడు అనే ఉద్దేశంతో ఈ పోలీసుల తరపు న్యాయవాది కూడా వాదించడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అతనికి విదేశాల్లో పౌరసత్వం ఉంది కాబట్టి ఒకవేళ బెయిల్ ఇచ్చినట్లయితే దేశం దాటి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పోలీసులు అయితే వాళ్ళ తరపున న్యాయవాదితో ఈ పిటిషన్ అయితే వేయించడం జరిగింది. అలాగే పోలీసుల వాదనలు విన్న కోర్టు రవికి చెందిన 5 బెయిల్ పిటిషన్లను కూడా నాంపల్లి కోర్టు కొట్టివేసిందని చెప్పాలి. అలాగే 12 రోజుల కస్టడీలో కూడా రవి చెప్పిన వివరాలను కూడా ఇప్పటికే కోర్టుకి పోలీసులు సమర్పించడం జరిగింది. మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక వారం రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆ వారం రోజులు కూడా ఈ రవి ఎలాంటి సహకారం అందించలేదు, సమాధానాలు కరెక్ట్ గా చెప్పట్లేదు అనే ఉద్దేశంతో మరికొద్ది రోజులు పొడిగిస్తూ కూడా ఒక 12 రోజులు కస్టడీని కూడా వాళ్ళు కోరడం జరిగింది. కానీ రీసెంట్ గా ఒక వీడియో మనం చూసినట్లయితే ఐబొమ్మ రవి కూడా కరాఖండిగా తప్పునైతే ఒప్పుకునే విధంగా అతను సమాధానాలు ఇవ్వట్లేదు అనే కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను పైరసీ చేశానని మీకు తెలుసా, నేను ఎలా మీకు దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, నేను ఏదైనా కోర్టులో తేల్చుకుంటాను అని చాలా కరాఖండిగా అతను చెప్పడం కూడా ఇప్పుడు ఒక ఆలోచించాల్సిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ 5 కేసుల్లో బెయిల్ పిటిషన్లకు ఆశ్రయించిన ఐబొమ్మ రవికి అయితే ఈ రోజు చుక్కెదురైందనే చెప్పాలి. ఈ 5 బెయిల్ పిటిషన్లు కూడా న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది శ్రీజ.